ఒక తాటి ముంజని 4 పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఫస్ట్ 3 టమాటోస్ తీసుకొని ఆయిల్ వేసి 2 మినిట్స్ మగ్గాక చల్లబడ్డాక ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 4 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గేదాకా ఆగాలన్నమాట. దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆనియన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గ పెట్టాలి. ఇప్పుడు దాంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ముంజకాయ ముక్కలు వేసేసి అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా తిప్పాలన్నమాట. అన్ని ముక్కలకి పట్టిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇందాక మనం చేసుకొని పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ వేసేసుకొని మళ్ళీ ముక్కలకి అన్ని పట్టేలాగా తిప్పేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దాంట్లో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దించేసే ముందు కరివేపాకు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు 2 మినిట్స్ అలానే పెట్టేస్తే ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. చపాతీతో కానీ రైస్ తో కానీ మనం